రాయచీక ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. గతంలో కవితను సాక్షిగానే ప్రశ్నించిన సీబీఐ తాజాగా 41A నిబంధన కింద నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 26న తమ ముందు విచారణకు హాజరు కావాలని సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారి దర్యాప్తు అధికారులకు వెల్లడించిన విషయాలే కవితను ఈ కేసులో నిందితురాలిగా చేర్చేందుకు వీలు కల్పించాయని భావిస్తున్నారు. రాఘవరెడ్డితో పాటు కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం కూడా సీబీఐ దర్యాప్తులో కీలకం కానుంది. 2023 ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత 6 నెలలకు బెయిల్పై ఆయన విడుదలయ్యారు. ఇక అక్టోబర్ 3న ఆయన అప్రూవర్గా మారి ఆర్పీసీ సెక్షన్ 161, 164ల కింద ఈడీకి కీలక సమాచారం అందించారు. దీనివల్లే ఆయన ముందస్తు బెయిల్ను తాము వ్యతిరేకించలేదని సీబీఐ తెలిపింది. అదేవిధంగా కవిత పిఏ రమేష్ కుమార్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలాన్ని 164 సిఆర్పీసీ కింద రికార్డు చేశారు. నిందితుల నేరం గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు సిఆర్పీసీ 41A కింద నోటీసులు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంది. ఆ నోటీసులు స్వీకరించిన వ్యక్తి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాకపోతే కోర్టు ద్వారా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం సీబీఐకి ఉంటుంది అని అధికార వర్గాలు తెలియజేశాయి. నోటీసులకు అనుగుణంగా హాజరైనా కూడా తగిన కారణాలు ఉంటే సదరు వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.